ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల 2026 విశేషంగా శుభ అశుభ ఫలితాలు అంటే ఏం చెప్తారు? ప్లస్లో మైనస్లు తెలియజేయండి. కుంభరాశి బాగా కష్టపడే రాశి. వీరి కష్టాన్ని ఇంకోళ్ళు తినే వీళ్ళు సంతోషంగా ఉంటూ సరే ఫోన్లే అనుకుని మళ్ళీ కష్టపడే రాశి, కష్టాన్నే నమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారంటే కనుక కుంభరాశి అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం అయితే కనుక ఎన్నో రకాల ఒడిదుడుకుల నుంచి బయటపడి ఈ స్థాయి వరకు వచ్చామా అనుకునేటువంటి రాశి అనమాట కుంభరాశి. ఇక ఈ మాసం అయితే కనుక రియల్ ఎస్టేట్లో నష్టపోయిన వాళ్ళు, లాస్ అయిన వాళ్ళు, పంటమూలు పండించేదానికి నష్టపోయిన వాళ్ళు, లాస్ అయిన వాళ్ళు అందరికీ కూడా మరొక అవకాశం మళ్ళీ వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎట్లా అంటే బుధుడు స్వస్థానంలో కన్యారాశిలో ఉన్నాడు, శుక్రుడు స్వస్థానంలో తులారాశిలో ఉన్నాడు. ఇక్కడ ఈ స్వస్థానానికి 2 గ్రహాలు మారుతున్నాయి. అలానే సింహరాశిలో 14వ తారీఖు స్వస్థానంలో రవి భగవానుడు ఉన్నాడు. అంటే 3 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. ఇక 14వ తారీఖు తర్వాత కన్యారాశిలోకి ఈ యొక్క రవి భగవానుడు వస్తాడు. ఈ తరుణంలో ఈ 2-3 రాశులు స్వస్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా కుంభరాశి వారి పైన మంచి శుభదృష్టితో ఉంటూ వారికి మంచి చేసేదానికి మళ్ళీ తరుణం ఉంటుంది. అందుకని రియల్ ఎస్టేట్ రంగాల్లో కానివ్వండి, ఏదైనా సైన్సిస్ట్ కానీ, ఫ్యాషన్ డిజైనర్ కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ రంగాలు చేసే ఆర్కిటెక్చర్ కానివ్వండి, బిల్డర్ కానివ్వండి, మేస్త్రి కానివ్వండి, ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో, పెయింటింగ్ రంగాల్లో ఇలాంటి వాళ్ళల్లో కనుక ఖచ్చితంగా కష్టపడే తత్వం ఉంటుంది. కాబట్టి ఇలాంటి రంగాల్లో బాగా రాణించేటువంటి స్థాయి అయితే బాగా కనిపిస్తోంది. ఉండి ఉండగా ఎవరో వస్తారు, ఒక ఫ్యాక్టరీ వెళ్ళిపోయిన రాస్తారు. ఎందుకంటే మీరు తప్పితే ఇక మాకు ఎవరు సరైనోడు కాదండి అని చెప్పి రాసిస్తారు. ఇప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటుంటారు. ఏ విషయంలో ఏ రంగంలో అయినా సరే కష్టపడే వాళ్ళు ఉన్నారు అంటే కనుక వాళ్ళు కుంభరాశి వాళ్ళు. మీరైనా ఎక్కడైనా ఫ్యాక్టరీకి కానీ, ఇండస్ట్రీకి కానీ, ఆఫీస్కి కానీ వెళ్ళండి, కొత్త వచ్చినట్టు కనిపిస్తారు కుంభరాశి వాళ్ళు. వాళ్ళు చేసే పనితీరుని కానీ, ఆ ఇష్టము, ఇంట్రెస్ట్ కానీ చూస్తే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు మీది కుంభరాశి అని. నాలెడ్జ్ లేకపోయినా కూడా చెప్పవచ్చు. అలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు అనమాట. వనరులు ఎక్కడ తగ్గరు, తప్పించుకోవాలని చూడరు. అలానే వీరు పనికి దొంగ అవ్వరు, చేస్తూనే ఉంటారు. పాపం కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళ వయసుతో సంబంధం లేదు. ముసలి వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, వృద్ధులైనా, అనారోగ్య పాలైనా కూడా కష్టపడుతూనే ఉంటారు. అది వాళ్ళ తత్వం అంతే. వీళ్ళకి సీఎం పదవి ఇచ్చినా కూడా పని చేస్తూ ఉంటారు. మంచి CEO పదవి ఇచ్చినా కూడా పనిచేస్తూనే ఉంటారు. కాబట్టి వీరికి ఎలాంటి గౌరవం కానీ ఏది కూడా వీళ్ళు ఆలోచించరు. కాబట్టి వీరు చేసే పనికి ఎవరు అడ్డం వచ్చినా దానికి వదులుకోరు, ఒప్పుకోరు. ఎన్ని నిమగ్నాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చేసే పని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా నమ్మకంతో చేసే వ్యక్తులు ఉన్నారంటే కనుక కుంభరాశి వాళ్ళు. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసం అయితే మంచి తరుణం వీళ్ళకి ఎదురవబోతుంది. మంచి సానుకూల వాతావరణం, మంచి రంగాలు కూడా వీరికి తోడవుతున్నాయి. కాబట్టి ఆ రంగాలు అట్లా వైపు ముందుకు వెళ్ళొచ్చు. ఇక గ్రహాలన్నీ కూడా వీరికి మంచి సానుకూలంగా ఉన్నాయి. మరి ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా. మరి సెప్టెంబర్ మాసంలో గురువుగా చెప్పింది వింటే మాకేదో జరుగుతుంది, బాగుంటుంది అనేటివి మాకు తెలుస్తూ ఉంది. కానీ మేము పుట్టిన దగ్గర నుంచి మేము చూస్తూనే ఉన్నామండి. ఎక్కడ మేము ఏది సానుకూల పడేటి వాతావరణం దొరకట్లేదండి. ఉన్నది ఉండటానికి దొరుకుతుంది. రేపొద్దున బాగుంటుందిరా బాబు అని ఈరోజు ఆలోచించుకుంటూ, ఈ రోజు కోసం ముందుగానే మనం కోపడుకుంటూ, కోట్లాడుకుంటూ ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఎలా జరగాల అని ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడతా ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడతాయండి? కష్టపడే వాళ్ళకి సుఖంగా ఉండాలి, కానీ వీరికి సుఖపడేది వేరే వాళ్ళు, కష్టపడేది వీళ్ళు అవుతా ఉంది. ఎందుకు అంటే జాతకరీత్యా దోషాల, గ్రహరీత్యా దోషాల, ప్రకృతి నుంచి దోషాల, కాలసర్ప నాగదోషం, కుజ దోషాలు లాంటివి ఉన్నాయా, కలత దోషాలు లాంటివి ఉన్నాయా, పిత్తు దోషాలు లాంటివి ఉన్నాయా, లేదా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, ఒక వనరు లేదు, ఇల్లు లేదు, అవకాశం లేదు, పేరు లేదు, ప్రఖ్యాత లేదు, హోదా లేదు, మాకు ఎందుకు ఈ బతుకు ఇట్లా ఉన్నాయి, మేమేం తప్పు చేసాం, మేమేం పాపం చేసాం, మేమేం కర్మ చేసాం, మాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఎవరు లేని ఒక్కసారి ఆలోచించుకున్నారా? ఆలోచించుకుంటే ఒకటి మనకి అవకాశం దొరకాలి, 2 మనకి ఆ ఆలోచనలో మనకి ఏం దొరకాలంటే ప్రత్యామ్నాయం దొరకాలి. మనం ఒక విషయం ఆలోచించామంటే సొల్యూషన్ ఉండాలి కదా. ఆ సొల్యూషన్ ఏంటంటే చాలా మందులు అనుకుంటారు, ఎన్నో రకాల గుడులకి వెళ్ళాము, గోపురాలకు వెళ్ళాము, పూజించుకున్నాము, ఇష్టదైవం అన్నారు, కులదైవం అన్నారు, రక్షత దైవం అన్నారు, అన్ని రకాలైపోయినాయండి. మా జీవితాలు అయితే మారలేదు. అవన్నీ చేయడం ద్వారా పుణ్యాలు వస్తాయి. కానీ మనకున్నటువంటి కర్మలు, పాపాలు, హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్ వస్తే కానీ ఎవడో మనం ఏం చేయించింది ఎలా పోద్దండి? పోదు. మనకి మంచి పరవణాలు ఉన్నాయి కదని చెప్పి తినేస్తాం. ఒక రోజు తింటాం, 2వ రోజు తింటాం, కాలగుచ్చాలు తీర్చుకోకుండా దేవుడి ప్రసాదం తింటూ ఉంటాం. మనం ఏమన్నా దేవుడి ప్రసాదం కదా అయినా పక్కన పెట్టేస్తాం కడుపు నిండితే. కాబట్టి మనకి కాలగుచ్చాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం కదా. కాబట్టి మనం ఎన్నో రకాల పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయించవచ్చు. కానీ మనలో ఉన్న నెగిటివిటీ పోవాలే, పాజిటివిటీ రావడం కాదు, నెగిటివిటీ కూడా పోవాలి. ఇది గమనించట్లేదు ఎందుకు? ఇది గమనిస్తే జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా ఓకే ఇది చేయొచ్చు. ఇందులో కూడా చేసిన తర్వాత మనకి సమస్య బాగాలేదు, సమస్య ఇంకా తీరట్లేదంటే
ఖచ్చితంగా మనకు వాస్తు ప్రాబ్లం అయినా ఉండాలి, ఖచ్చితంగా మన పైన ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ అష్టదిబ్బం కానీ చేసి ఉండాలి. అలాంటి చేయించబడితేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేం, అనుకున్న పని సాధించలేం. ఈ నరదిష్టి వీటి వల్ల ఎట్లా ఉంటుందంటే షాప్ పెడతాం, మంచి పిల్లల్ని పెడతాం, ఎంప్లాయీస్ని పెడతాం, బాగుంటుంది, 4 మాసాలు బ్రహ్మాండంగా సాగిద్ది, ఇక మీరు తిరుగులేదురా అని కూర్చున్నాం, అనుభవించు రాజా అని మంచం మీద కూర్చుంటాం, అంతే కదా. తర్వాత 4 మాసాల తర్వాత మొదలైద్ది సంఘర్షణ, మొదలైంది మనసులో, వ్యాపారం ఉండదు, నష్టం, అప్పులు, ఏంటి 4 మాసాలు బాగుండి 5వ మాసాలు ఏమవుతుంది, ఎందుకు బాగోదు, ఇంకా పెరగాలి కదా, తగ్గుతున్నాం అంటే ఏంటి సంబంధం, ఎవరో మనమేం కన్నేసి గట్టిగా చేపించారని అర్థం. అది కాకుండా నా జాతకం బాగాలేదేమో, గ్రహాలు మారిపోయినాయేమో అనుకుంటే, గ్రహాలు ఏం మారినా మనకి స్థితిగతులు 3 రోజులు ఒకసారి మారాలి, లేదా 15 రోజులు ఒకసారి మారాలి, లేదా నెలకి మాసానికి ఒకసారి మారాలి కదా. అలా మారట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మన పేరు జరిగిందని అర్థం. ఎవరైనా ప్రేమతో అని చెప్పి, అభిమానంతో అని, ఇదిగోండి నేను ఇంట్లో పొంగల్ పెట్టని తెచ్చిచ్చారనుకోండి, దానిలో నేను కనపొచ్చు, దానిలో నేను కలిపేసి మనకి బిర్యానీ కోసము పిలుస్తారు కదా అభిమానులు, ఫ్యాన్స్, అసోసియేషన్స్, అంటే చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కూడా మన మీద ప్రేమ, అభిమానం అని చెప్పి కపట నాటకాలతో పిలుస్తూ ఉంటారు. ఇండ్లకి పిలిచేసి మిమ్మల్ని ఒక్కనే పిలిచానని చెప్పేసి భోజనం పెడతారు గట్టిగా. ఆ భోజనం ప్రేమతో పెట్టరు, మనల్ని ఎదగకూడదని చెప్పి అష్టదిబ్బం చేసి ఏదో ఒక పౌడర్ కలిపి దాంట్లో పెడతారు. ఆ రోజు నుంచి మనకు మొదలైద్దండి ఇక భజనే, ఏముండదు, పాండ్రంగా విట్టలు విట్టలేని భజన పాటుకుంటూ ఇక కూర్చోవటమే. ఎందుకంటే ఈ ఒక పని ముందుకెళ్ళదు, అష్టదిబ్బందన అయింది. మనం అవన్నీ గ్రహించాం, అబ్బే వాడు మా వాడండి, మా మంచి దోస్తు అండి, మా వాడు ఎందుకు పెడతాడండి, నాకు ఏ పెట్టడానికి గ్యారెంటీ ఉందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందంటే మనం ఎదగట్లేదు, ఎందుకు ఎదగట్లేదు వాళ్ళకి ఖచ్చితంగా మైండ్లో ఒకటి ఆలోచన చేసుకోవాలి. మన వీడియో తర్వాతైనా ఆలోచన చేయాలి. మన జీవితం చాలా బాగుండేది, ఎందుకు అవ్వట్లేదు పనులు, మనం ముందుకు వెళ్తున్నాం, ఎందుకు పనులు వెళ్ళట్లేదు ముందుకి, మనతో కూడా పనులు కూడా వెళ్ళాలి కదా. జీవితం ఎన్ని రోజులండి కష్టాలు ఉంటాయి, నెల ఉంటాయా, మాసం ఉంటాయా, లేదా సంవత్సరం ఉంటాయా, 10 సంవత్సరాల, మా తర్వాతైనా మారాలి కదా. మారట్లేదు, పెళ్ళిళ్ళు లేదు, పెటాకలు లేదు, జీవితం ఎదుగుదల లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, పరపతి లేదు, పరువు లేదు, ఏమీ లేవు అన్నప్పుడు జీవితం మనకెందుకు? జీవితం కూడా ఉండకూడదు కదా. మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా ఏదో సాధించడానికి ఉన్నాం. ఆ సాధించడానికి దేవుడు సహకరిస్తున్నాడు, కానీ మన పక్కనే ఉండేటువంటి మానవులు సహకరించట్లేదే, వాళ్ళు చేయించిన క్రియ అడ్డం పడుతుంది. అవి పోవాలంటే సురేష్ గారిని సంప్రదించాలి కదా. మరి ఆలస్యం ఎందుకు? ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే ఇక్కడున్నా, స్వదేశంలో ఉన్న, విదేశాల్లో ఉన్నా కూడా కాల్ కలుస్తుంది. ఈ రోజున మనకి ప్రభుత్వం వారు కావచ్చు, టెలికామ్స్ వాళ్ళు కావచ్చు, ఎక్కడున్నా కూడా కాల్ కలిసేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కాల్ చేయడం ద్వారా వారికి సమస్య ఏదున్నా పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి మన చెంతకి చేర్చలేకపోయినా, మన వద్దకు రాలేని పక్షాన వారి చెంతకి చేర్చేలాగా దైవజ్ఞమైనటువంటి వస్తువులు మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రం చేసి, యంత్రములు ఎన్నో రకాలని మన దగ్గర ఈ రోజున వారి చెంతకి చేర్చే సదవకాశం ఉంది. కాబట్టి సంప్రదించవచ్చు. సురేష్ గారు మాట్లాడారు అంటే బాధ, మనతో పాటు ఉన్న వాళ్ళు రాసులు వారు ఎందుకు బాగుండకూడదు, వాళ్ళు కూడా బాగుండాలి కదా అనేటువంటి సంఘర్షణ, ఆ సంఘర్షణలో వస్తున్నాయి అనమాట. ఎందుకు బాగుండకూడదు, నాకేంటంటే మనం చేయగలుగుతున్నాం, ఎదుటి వారికి వారు చేయించుకోలేకపోతున్నారే, నా దగ్గరికి రాలేకపోతున్నారే, వాళ్ళకి నేను మంచి చేయలేకపోతున్నానని ఒక తపన. కాబట్టి ఎవరైనా ఉంటే బాధపడేవారు కాదు, ఇష్టపడేవాళ్ళు కాదు, బాధల్లో ఉన్నవారు, నేను ఎదగలేకపోతున్నాను అనుకున్నవారు, మనం ఈ రోజున వారి సమస్యకి పరిష్కారం చూపించే మార్గంలో మనం ప్రయత్నం చేద్దాం. తంత్రము, మంత్రము, యంత్రము, అలానే అగ్నిహోత్రం, దేనిలైనా వారికి మంచి జరిగేటానికి యోచన చేద్దాం. అలానే వారి మీద జరిగిన క్రియ కూడా తీసేద్దాం. అలానే మరొక విషయం ఏంటంటే, ఈ రోజున సంపాదించుకోవాలని కానీ తపన ఉన్నవారు, తాపత్రయం ఉన్నవారు, నిలదొక్కోవాలనుకున్నవారు, బాధ్యత కోసం చేసేవారు పేకటాడతా ముందవుతండి కాదు, బాధ్యతను నిర్వర్తించుకుంటా, నేను ఒక స్థాయిలో ఉంటా, ఒక వ్యాపారం నిలబెట్టుకుంటా, 10 మందికి మంచి అవకాశాన్ని కల్పిస్తా అనేటువంటి సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే. అలాంటి వారు ఏదైనా అర్హత ఉన్నవారు, షరతులు వర్తించబడితే అనుకున్న వారు ఎవరైనా ఉంటే సంప్రదిస్తే, వారి పేరు నమోదు చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరోజు కోటీశ్వరుని చేసేటువంటి అవకాశం, సువర్ణ అవకాశం మన వద్ద ఉంది. వారి చెంతకు అది చేరుస్తాము. అలాంటి వారికి ఏమైనా కావాలి, గోల్స్ రీచ్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా సంప్రదించవచ్చు. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక వీరికి నలుపు, వైటు, అందులోను వైలెట్, ఎల్లో, ఈ కలర్స్ అన్ని కూడా వీరికి చాలా బాగుంటాయి. 8, 4, 2 ఈ 3 నంబర్ కూడా వీరికి బాగుంటాయి. పరమర దిశ, ఉత్తర దిశ ప్రయాణాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఎలానో భాద్రపద మాసం వస్తుంది, వినాయక చవితి పర్వదినాల 8, 4 ఈ 2 రోజుల్లో కనుక మనకి నల్ల మినుములతో చేసినటువంటి గారెలు 4వ రోజు, 8వ రోజు కనుక కుండ్రాళ్ళు, కురుములు, అరిసెలు, చలిబిడి ఇలాంటి నైవేద్యం కనుక వినాయక స్వామి వారికి పెట్టొచ్చు. ఇక వీరికి మహారాజ్ గణపతి అని ఉంటుంది. ఈ మహారాజ్ గణపతి తలపాగా పెట్టుకొని
కుర్చీ మీద సింహాసనం మీద కూర్చొని ఉంటారు రాజుల వలె. అలాంటి గణపతిని తెచ్చుకొని పూజించుకుంటే వీరికి అన్ని రకాల అవరోధాల నుంచి కొంతమేర వైదొలిగేలాగైతే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలన్నీ కూడా చేసుకొని ఖచ్చితంగా వీరు కూడా అదృష్టవంతులేదానికి అవకాశం ఉంది. ప్రతినిత్యం కూడా ఒక చిన్న చిటికి ఆవాలు, తెల్లవాళ్ళు తల చుట్టూ దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేస్తే కనుక వారి మీద ఉన్నటువంటి రుమ్మతులు, నరదిష్టి కొంతమేర తగ్గేటువంటి యోచన అయితే కనబడుతుంది. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు.